జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టడానికి వాళ్ళ చెల్లి పనికొచ్చింది. ఎందుకంటే నానిచ్చిన ఆస్తులు తినేసింది, అన్న సంపాదించిన ఆస్తులు కూడా తినాలనుకుంటోంది. అందుకు ఆ అన్న భార్య ఒప్పుకోవట్లేదని ఆమె మీద అలిగింది. అమ్మ ద్వారా అన్న మీద ఒత్తిడి తెచ్చింది. దానికి అన్న కూడా భార్య మాట వింటున్నాడు కాబట్టి ఆ అన్న భార్యని, అన్న బిడ్డల్ని, అన్నని బద్నాం చేసి బహిరంగంగా అతన్ని ఓడగొట్టడానికి షర్మిల దగ్గరికి వెళ్లి ఆంధ్రజ్యోతి రిపోర్టర్ అడుగుతాడు. టీఆర్ కోతులు కవిత వీళ్ళ గురించి మీ గురించి మాట్లాడుకుంటున్నారు కదా, నేనేం తప్పు చేశాను, మన్నే నన్ను దూరం పెట్టాడు అని చెప్పిందట. దాన్ని వాళ్ళ ఫ్రంట్ పేజీలో రాసుకొచ్చారు. అంటే విషం చిమ్మే దాంట్లో నరనరాన విషపు పురుగులుగా మారినటువంటి నీచాతి నీచ జర్నలిజం పత్రిక యొక్క వ్యవహార శైలి ఇది. తమ వాళ్ళని ఏమీ లేకపోయినా అద్భుతమైనటువంటి స్వర్గంలో తేలియాడిస్తూ ఎదుటి వాళ్ళు నరకంలో ఉన్నా సరే స్వర్గమని భ్రమ కల్పించేటటువంటి ఒక నీచ జర్నలిజానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారినటువంటి వాళ్ళు ఈ దిక్కుమాల ప్రయోగం చేసి షర్మిల కొడుకు పెళ్లికి దీనికి వెళ్తారు. అందరూ చూశారు కదా, అమ్మాయి ఇన్విటేషన్ ఇచ్చింది, వెళ్ళాడు, దగ్గరికి రావడానికి నిరాకరించింది, తోసిపుచ్చింది, అవమానించింది. జనం చూడలేదా? అలాగే ఈ రోజు వరకు జగన్ షర్మిల గురించి ఎలాంటి కామెంట్లు చేయలేదు. మా డబ్బులు దోచుకుపోయింది, తినేసింది అన్నట్టు. పెళ్ళయ్యాక అత్తగారింటి ఆస్తిలో వారసత్వం, పెళ్లికి ముందు తండ్రి ఆస్తిలో కూడా వారసత్వం అది ఇచ్చేశారు. కానీ తండ్రి పెట్టిన డబ్బులతోనే నువ్వు పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసావు కాబట్టి ఒక విచిత్రమైన, ప్రతి ఒక్కరు తండ్రి నుంచి వారసత్వం నుంచి వచ్చేటటువంటి. అప్పుడు ఆస్తిలో అంతా కూడా అన్న సంపాదించుకుని కూడా ఇస్తారా? ఇప్పుడు వీళ్ళు ఆయన సంపాదించుకున్న దాంట్లో వారసత్వం వాళ్ళకి ఇస్తారా? లేదే. ప్రతి ఆడపిల్లకు ఉన్నటువంటి ఒక జబ్బు ఏంటయ్యా అంటే, పుట్టింటి ఆస్తి నాకే కావాలా, అత్తింటి ఆస్తి నాకే కావాలి. ఆవిడ పట్టుకుని ఒక మహాశక్తిగా ప్రజలు చిత్కరించారు, ప్రజలు తిరస్కరించారు. అలాంటి మనిషిని ఇప్పుడు గొప్ప వీరురాలిగా జగన్ని దుర్మార్గుడిగా చూపించడానికి వాడుకుంటున్నారు.